బాపట్ల జిల్లా కొరిసపాడు గ్రామ సచివాలయంలో స్వచ్ఛ సంక్రాంతి గ్రామ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంటీఓ రాజలక్ష్మి మాట్లాడుతూ ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి వికసిత్ భారత్ జీ రామ్జీ పేరు పెట్టిందని, కూలీలు 125 రోజులు పనిదినాలను ఉపయోగించుకుంటేనే జాబ్ కార్డు పనిచేస్తుందని, లేదంటే బ్లాక్ అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ, సర్పంచ్ విజయ్ కుమార్, సెక్రటరీ దుర్గా, ప్రజలు పాల్గొన్నారు. వరుసగా మీరు 6 నెలలు 3 నెలలు ఎక్కువ ఇంట్లో కూర్చుంటే అది కూడా డిలీట్ అయిపోతుంది. జాబ్ కార్డు కూడా ఉండదు. ఇప్పటికే చాలా జాబ్ కార్డు 10th అయిపోయి కూడా తీసేయకుండా ఉన్నవి కొంత సెగ్రిగేషన్ జరిగింది, తీసేశారు కూడా. ఇంకా ఉపాధి హామీ అనే పేరు వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవికా మిషన్ అని మారింది. పని రోజులు మారినాయి, దానికి సంబంధించిన మార్గదర్శకాలు మారినాయి. అన్నీ కూడా మీకు ఫీల్డ్ అసిస్టెంట్ చక్కగా వివరించి చెప్తారు. పనికి రాకుండా కూలీ డబ్బులు అనేవి రావు. పనికి వచ్చినా సరే ఊరికే 10 నిమిషాలు అర్ధగంట కూర్చొని పోతామంటే కుదరదు. 4 గంటలు ఆ ఫీల్డ్లోనే ఉండాలి. ఉదయం ఫోటో తీసుకుంటారు, మళ్ళీ వచ్చేటప్పుడు ఫోటో తీసుకొని అప్లోడ్ చేస్తారు. ఇవన్నీ కూడా యాజ్ పర్ గైడ్లైన్స్ ప్రకారం ఆన్లైన్లో మీకు కరెక్ట్గా 300 కూలీ పడాలి అంటే మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ నిర్దేశించిన ప్రకారం పని జరగాలి, కూలీ కూడా తీసుకోవాలి. ఇదొకటి మీరు గమనించండి. అందరికీ కూడా పదే చెప్తున్నా కానీ ఇంతవరకు మీరు కొంచెం ఏదో అటైట్ అన్నట్టుగా కొంతమంది వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఈ కొత్త రూల్స్ వచ్చిన తర్వాత కొంత ఏదైతే అన్ని ఆన్లైన్ అని అంటున్నారో ఇక్కడ మీకు వస్తే రాణి లేకపోతే లేదు. ఎందుకయ్యారు అరగంట పోతామని కొన్ని చోట్ల పోట్లాట్లు కూడా జరుగుతున్నాయి. వెనకములుగా వస్తాం కదా, అట్లా కుదరదు. నీకున్న 4 గంటలు ఉంటేనే మీకు కూలి పడాలి. సో అదొకటి ఈరోజు జరుగుతున్న అవసరం. ఈరోజు ముఖ్యంగా మీకు పెట్టడానికి ఉద్దేశం మామూలుగా పంచాయతీకి సంబంధించి ఏమేమి పనులు ఉన్నాయి, ఏం చేస్తున్నాం, ఇంకా ఏం చేయాలి, మీకు ఏమేమి కావాలి తీసుకోవడం ఒకటి. పాస్బుక్స్ 2వ తారీఖు నుంచి ఇస్తున్నాము, ఇంకా తీసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు, వచ్చి తీసుకోండి అనేది ఒకటి. 3 సబ్జెక్టుల మీద పెట్టున్నారు. ఇంకా మనకి ఎప్పుడు జరిగే ప్రాసెస్ స్వామిత్వం అనేది ఈ మండలంలో ఈ యొక్క పంచాయతీ పూర్తిగా అన్ని హౌసెస్ తిరిగి కొలతలు వచ్చి మీకు అబ్జెక్షన్ ఉందా లేదా అని నోటీస్ ఇచ్చే స్థాయి దాకా వచ్చింది.